గారు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఏపీఎస్ఎఫ్ పక్షాన హన్మకొండ కలెక్టర్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మా ఆవేదన ఎవరికి చెప్పుకోవాలంటే ఒక మంత్రి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాశాఖ కేటాయించడం చాలా బాధాకరం. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మా బాధను మా విద్యార్థుల సమస్యలను పరిశీలించండి, మా ఆవేదన మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు ఒక మాట చెప్తే విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ఓటేసి మీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం అయినా కానీ మీరు అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చినాక మా విద్యారంగ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు, విద్యార్థులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, విద్యార్థులు ఈ రాష్ట్రంలో మీకు ఓట్లు వేయలేదా, విద్యార్థి తల్లిదండ్రులు ఈ రాష్ట్రంలో మీకు ఓట్లు వేయలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విద్యార్థుల ఓట్లతో గెలిచిన మీరు ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడుస్తుంది మీరు అధికారంలోకి వచ్చి, అయినా కానీ విద్యాశాఖకు ఇప్పటి వరకు మంత్రి కేటాయించడం చాలా బాధాకరం, సిగ్గుచేటని చెప్పి సందర్భాన్ని తెలియస్తున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు విద్యార్థుల పక్షం ఉంటే తక్షణమే విద్యాశాఖకు మంత్రి కేటాయించండి. మీరు విద్యార్థుల కోసం పనిచేయాలనుకుంటే విద్యార్థులు మీ ముఖ్యం అనుకుంటే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వెన్నెంక విద్యార్థులే భారతదేశం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్ర ప్రభుత్వం ముందు పోవాలన్నా ఈ మా విద్యార్థుల సపోర్ట్ చాలా అవసరం ఉంది. మరి అలాంటి విద్యార్థులకు మీరు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఎక్కువ స్థాయిలో ప్రైవేటు విద్యాసంస్థ చదువుకున్న విద్యార్థులకు ఇప్పటి వరకు మీరు ఫీజులు ఇవ్వకపోవడం వల్ల వారు పాస్ అయిన విద్యార్థులకు ఆయా ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల మా తల్లిదండ్రులు ఫీజులు కట్టే పరిస్థితిలో ఉన్నారు. వారు కట్టకపోవడం వల్ల విద్యార్థి సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపాల్సిన పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే కాయ కష్టం చేసి మీరు పైసలు ఇచ్చి మీరు ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తారని ఆశపడి చదివిస్తే ఇప్పటి వరకు మీరు పైసలు ఇవ్వడం వల్ల ఫీజు బిల్లులు చెప్పడం వల్ల విద్యార్థి తల్లిదండ్రులు కష్టం చేసుకొని పోతున్న విద్యార్థి తల్లిదండ్రులు వారు పైసలు కట్టిన బస్సులు ఉన్నారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించండి, విద్యార్థుల సమస్య పరిష్కరించండి. ప్రభుత్వానికి మాకు ఎలాంటి కోపతాపం లేదు ప్రభుత్వం పైన, కానీ మా ఏకైక లక్ష్యం మా విద్యార్థుల సమస్యలు పరిష్కరించడమే. మా విద్యార్థుల స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పి గ్రామీణ ప్రాంతాలలో కాయ కష్టం చేసుకొని చదివిస్తున్న విద్యార్థులకు తల్లిదండ్రులు పైసలు కట్టాలంటే ఇబ్బంది పడుతున్నారు. 1000 రూపాయలు ప్రైవేట్ యాజమాన్యాలు అడగడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులకు పైసలు కట్టిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ఇప్పటికైనా కానీ విద్యార్థులకు న్యాయం చేయాలి. విద్యార్థుల సమస్య పరిశీలించడం మాత్రం విద్యార్థులు అందరం చేస్తాం. అదేవిధంగా ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వ విద్యాసం బలోపేతం చేయండి, యూనివర్సిటీని బలోపేతం చేయండి, ప్రభుత్వ విద్యారంగం పట్టించుకోండి. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థి మధ్యాహ్నం ఏర్పాటు చేయండి. స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్లకు సొంత భవనం నిర్మించండి. ప్రభుత్వ హాస్టల్ చదువుకున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం అందించండి. ప్రభుత్వ స్కూళ్ళను పట్టించుకోండి. ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నా. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఇంకా ఏపీఎస్ఎఫ్ పక్షాన విద్యార్థులకు అండగా ఏపీఎస్ఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుంది. విద్యార్థుల పరిష్కరించిన ఏపీఎస్ఎఫ్ లక్ష్యం అని చెప్పి కోరుతా ఉన్నా. అన్నిటికీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా సీఎం రేవంత్ రెడ్డి, ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా, మరి ఎందుకు మీరు విద్యార్థుల సమస్య పరిష్కరించలేదు? ఎందుకు విద్యార్థి అంత కోపము? ఎందుకు విద్యార్థి అంటే మీకు మండిపడతా ఉన్నారు? విద్యార్థులకు సాయం చేయండి, విద్యార్థులకు న్యాయం చేసి విద్యార్థుల సమస్య పరిష్కరించాలని కోరుతున్నా. లేకపోతే పెద్ద అందరూ చేస్తాను హెచ్చరిస్తూ నా పేరు నరేష్ మంద, నేను ఏపీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు.